సో ఈ రెండో అంశం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, డిసిసి సంబంధించినటువంటి ఎన్నికైన తర్వాత పున్న కైలాష్ నేతకు సంబంధించినటువంటి అంశంలో కానీ, సో అదే నల్గొండ జిల్లాలో ఒక బీసీ ఒక యాదవ బిడ్డకి మూత్రం తాగిపించినటువంటి సంఘటన, సో ఇవంతా కూడా చూస్తూ ఉంటే ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీని అంతా? ఇది మానవ విలువలు చచ్చిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాదవ బిడ్డకి మూత్రం దాయిపించారంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీలో యాదవుడు కదలాల్సిన అవసరం ఉన్నది. ప్రతి యాదవుడు కదిలి మా జాతి బిడ్డని ఇంత అవమానించినామంటే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేయాలండి? ఎంత దుర్మార్గం. పోనీ ఆయన స్పందిస్తున్నా అంటే ఇప్పటివరకు స్పందించట్లేదంటే మా జోలికి వస్తే ఇట్లే ఉంటుంది ఖబర్దార్ అని చెప్తుండు. మరి కాంగ్రెస్లో యాదవులు ఏం చేస్తుర్రు, బీఆర్ఎస్లో యాదవులు ఏం చేస్తుర్రు, బీజేపీలో యాదవులు ఏం చేస్తుర్రు? అంటే వీళ్ళు యాదవులు కాదా? అంటే ఆడొక్కడు తాగిండు కాబట్టి ఆనికి అవమానం, మా జాతికి అవమానం కాదనుకుంటురా చెప్పండి. ఇట్లా ఉంటే 100 ఏళ్ల తర్వాత కూడా బహుజనవాదం అనేది బందీకానాలనే ఉంటుంది, దొరల బందీకానాలనే ఉంటుంది. చాలా దుర్మార్గం. దీనిపైన వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి. రెండోసారి వెంకటరెడ్డి గారి పైన ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి అమ్మనాభూతిడితే పెద్ద అది లేదు. ఇవాళ వీళ్ళు అన్న డైరెక్ట్ బీసీలని ఇంత దుర్మార్గం చేస్తే ఏం నడుస్తుంది అసలు రాష్ట్రంలో? అంటే డీసీసీగా ఆయనను తొలగించండి అని చెప్పేసి కూడా కైలాష్ నేత గారిని, కైలాష్ నేత డీసీసీ ఉంటే ఈయన ఆగడాలు నడివాయి. నెక్స్ట్ టైం ఆయన ప్రజాబలంతో ఆయన ఎమ్మెల్యే కాగల్లా అనే ఈయన ఉచ్చబోసుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న మీడియాలో చూసినాం, తాగి నోరు తిరుగుతలేదన్నా, నోరు తిరుగుతలేదు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రివి, నీకు మంత్రి పదవి ఇచ్చినానికి సిగ్గు లేదా? లేకపోతే ఓటర్లంతా సిగ్గుపడుతురు మిమ్మల్ని చూసి. నల్గొండ అంటే నయ్యం చచ్చిపోలే, నల్గొండలో నయ్యం చచ్చిపోలే. నల్గొండ నయ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో బతికే ఉన్నాడు. కోమటిరెడ్డి నాకు తెలిసి నయ్యం బతుకుంటే కూడా ఇట్లా ఉచ్చదాయిపించేటోడు కాదు, నిజంగా చెప్తున్నా. అంతకంటే దుర్మార్గులు వీళ్ళు అఫీషియల్ గా బయట అధికారంలో తిరుగుతున్న నయ్యంలు వీళ్ళు. చాలా దుర్మార్గం ఇది. దీన్ని బహుజన బిడ్డలు ఎవరు ఖండించకపోవడం బహుజన జాతికే అవమానం. ఇది ఇవాళ మా గౌడ బిడ్డని ఒక్కనంటే నేను ఒక్కనే కదా అన్న, నేను ఒక్కరిని స్పందించిన, మీరు అడిగిరు నీకు ప్రాణాపాయం లేదా అని ఉండొచ్చు. ఇవాళ ఒకడు పట్టుకొని నన్ను బండబూతులు తిడుతుంటే ఇవాళ మా గౌడ సమాజం నిద్రపోతుంది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు దండలేసుడు కాదు, బతికున్న సర్దార్ సర్వాయి పాపన్నని సర్దార్ సర్వే పాపన్నని గుర్తించడంలోనే నిజమైన బహుజనవాదం బతుకుంది. ఎందుకు మరి ఇంకా ఎందుకు స్పందించట్లేదు బీసీ వర్గాలు కానీ ఆయా సంబంధించిన సామాజిక వర్గాల నుంచి? సార్ గౌడ్ అయితే గౌడ్ని కావచ్చు, ముదిరాజ్ అయితే ముదిరాజ్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఎందుకు వీళ్ళంతా కూడా ఐక్యంగా ఎందుకు వాళ్ళు పోరాడేటువంటి అవకాశం లేకుండా పోతుంది? ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్యాకేజీలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బందీలుగా ఉన్నారు. తమ సెటిల్మెంట్ల కోసమని ఒకడు, తమ ఫ్యూచర్ టికెట్ల కోసమని ఒకడు. అసలు బహుజనవాదంలో ఐక్యత ఏడుందన్న మీరు చూపించండి. ఒక రెడ్డిని అనాలంటే భయపడిపోతారు, అరే మావోని అంటవా అని. గతంలో నేను రేవంత్ రెడ్డి గారి పైన ఒక కామెంట్ చేస్తే యుఎస్ నుంచి నాకు కావాల్సిన రెడ్డి ఫోన్ చేసి అన్న నా కోసం అది తీసేయని అడిగిండు, ప్రాధేయపడ్డాడు. అరే రెడ్డి లోపల ఉన్న ఐక్యత మనకు లేదు, అది మన దౌర్భాగ్యం. ఇది ఎవరినో రెడ్డిని కించపరచాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఈ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, మీకు బహుజనవాదులతో ఏమైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ రెడ్డి రాష్ట్రం పెట్టుకోరి, తెలంగాణ రెడ్డి రాష్ట్రం అని పెట్టుకోరి. రెడ్లంతా చీలిపోండి అబ్బా తెలంగాణలోకి వెళ్ళి. ఓడడిగిండి మిమ్మల్ని. మీకు మాతో ఉండడం నచ్చకపోతే సైసపోతే మీకు మీరు ఉండండి, మీకు మీరే ఓట్లు వేసుకొని మీకు మీరే ఎమ్మెల్యేలు అయిపోండి. మరి ఇంత ఉచ్చదాయిపోయడం ఏందన్న, ఎంత దౌర్భాగ్యం అది. అవును, ఇంత జరిగినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా స్పందించకపోవడాన్ని. ఛానళ్ళు స్పందిస్తలేవు, శాటిలైట్ ఛానల్ చూపిస్తలేవు. ఎక్కడో ఎవడో వెడ్డింగ్ షూట్ గురించి కాలు జారి పడితే వచ్చే వీడియోలు ఎక్కడో అమెరికాలో ఎవరో అమ్మాయి ప్రమాదవశాత్తు ఒక రెడ్డి చచ్చిపోతే ఇప్పుడు చావుని హేళన చేయడం కాదు, అంటే చావులో కూడా కులం ఉంటుందా అన్న? ఎంత దౌర్భాగ్యం అసలు. మా న్యూసే కవర్ అవుతలేదు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది కానీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ వాడికి ఈ యూట్యూబ్ ఛానల్ లేకపోతే చాలా కష్టం ఉండు. గతంలో కదా న్యూస్ తీస్తే 2 రోజుల తర్వాత ప్రజలకు వెళ్ళేది, అప్పుడు లైవ్ ఉండకపోదు. అలాంటి దుస్థితి తెలంగాణలో ఉండేది. ఇవాళ యూట్యూబ్ల వల్లనే రేవంత్ రెడ్డి అనేటోడు కరెక్ట్గా పనిచేస్తుండు. అడుగడుగున యూట్యూబర్లు ఉన్నారనే భయం ఉన్నది.
ఎక్కడ ఏ కెమెరా ఉందో అనే ఒక భయం ఉన్నది. అందుకే ఇంకా యూట్యూబ్లను మనం తెలంగాణ వ్యాప్తంగా శాటిలైట్ ఛానల్ అన్నిట్లని మనం ఎరాడికేట్ చేసేయాలి, అబాలిష్ చేసేయాలి, వాళ్ళని ప్రొహిబిట్ చేసేయాలి. మనం యూట్యూబ్ ఛానళ్లకు ప్రారంభం చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రతి వ్యక్తికి ఉన్నదని కోరుకుంటున్నాం.